నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కోటా జాబితా కొద్దిసేపటి క్రితమే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 29కి 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. మరి 5 ఎమ్మెల్సీ స్థానాల్లో ఎవరెవరికి ఇవ్వాలి, సామాజిక వర్గాల అంచనా ఏంటి, మరి 2024 ఎన్నికల్లో ఎంతమందికి భరోసా ఇచ్చారు, మరి ఈ భరోసాలో ఎంతమందికి న్యాయం జరిగిందంటే దాదాపుగా ఆశించిన వాళ్ళు వేరు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించిన పేర్లు వేరు. ఒకటి కావలి గ్రీష్మ, మాజీ శాసనసభ స్పీకర్ ప్రతిభా భారతి గారి యొక్క కుమార్తె. కావలి గ్రీష్మ శ్రీకాకుళం జిల్లా, విద్యావంతురాలు, చాలా యాక్టివ్గా ఉంటారు, మంచి స్పీకరు. వాళ్ళ తల్లిగారు లాగానే కావలి గ్రీష్మ కూడా మంచి స్పీకర్గా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మహిళ. మరి ఒక విధంగా చెప్పాలంటే టీడీపీలో ఒక పొలిటికల్ ఫైర్ బ్రాండ్ అనుకోవాలి. అదేవిధంగా రెండో వ్యక్తిగా బేదా రవిచంద్ర, నెల్లూరు జిల్లా, బీసీ సామాజిక వర్గం. మరి ఎప్పటి నుండో టీడీపీ అధికారంలో లేనప్పుడు కూడా నెల్లూరు జిల్లాలో చాలా కీలకంగా పార్టీ కోసం పనిచేశారు బేదా రవిచంద్ర గారు. మరి సామాజిక వర్గాల వారీగా చూసుకుంటూ వస్తే బీసీ సామాజిక వర్గం అంచనాలు మరి ఎక్కువగా టీడీపీ బీసీలకి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని చెప్పుకుంటున్న తరుణంలో మరి బేదా రవిచంద్ర గారికి రెండో పేరు ఎమ్మెల్సీ ఎమ్మెల్యే కోటలో టిక్ పెట్టారు చంద్రబాబు గారు. మూడో పేరు బీటీ నాయుడు గారు. మరి బీటీ నాయుడు గారు రెండోసారి రెన్యువల్ అయింది. ఇవాళ రెన్యువల్ అవడానికి కూడా కారణాలు చాలా ఉన్నాయి అన్నారు. కర్నూలు జిల్లా నంద్యాలకు సంబంధించిన బీటీ నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన సమయంలో ఆయనకు అండగా ఉంటూ, వారి కుటుంబానికి అండగా ఉంటూ పార్టీ పరంగా కావలసిన సహాయ సహకారాలతో పాటు ఆర్థికంగా కూడా అన్ని రకాలుగా తానే భుజాన్ని వేసుకుని అనేక వ్యవహారాల్లో చక్కబెట్టాడు అనేది మనకున్న సమాచారం. మరి ఆ కృతజ్ఞతగానే బీటీ నాయుడు గారు కర్నూలు జిల్లా నంద్యాల ప్రాంతానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు, ప్రస్తుత ఎమ్మెల్సీ కూడా. రెండోసారి రెన్యువల్ అయింది ఈయన ఒక్కరికే. మిగిలిన వాళ్ళు ఎవరికి సీనియర్లు అందరూ కూడా మొండి చెయ్యే కనపడింది. యనమల రామకృష్ణ గారు కానీ మిగిలిన ప్రస్తుత ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పక్కన పెట్టి ఈ ఐదుగురు అంటే ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్సీల్లో మరి బీటీ నాయుడు గారికి చంద్రబాబు గారికి టిక్ పెట్టారు. మరి ఈ జాబితాను అధికారికంగా ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు కొద్దిసేపటి క్రితమే అమరావతిలో ప్రకటించారు. అసలు వ్యవహారం అంతా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. మరి 5 స్థానాలు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యే కోటాలు ఖాళీ అయినప్పుడు ఒకటి జనసేన పార్టీకి కొణిదెల నాగబాబు గారికి కన్ఫర్మ్ చేశారు, ఓకే అయిపోయింది, నామినేషన్ కూడా దాఖలు చేశారు. బీజేపీ నుండి కూడా మరి దాదాపుగా ఒక సీనియర్ నాయకుడు, గతంలో ఎమ్మెల్సీగా ఉన్నారు, పురంధేశ్వర గారికి ముందు ఆంధ్రప్రదేశ్కి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు సీనియర్ నాయకులు. ఇటీవల కాలంలో కొంత స్తబ్దత వాతావరణాన్ని కొనసాగిస్తున్నారు. కాబట్టి సోము వీర్రాజు గారిని బీజేపీ ఎమ్మెల్సీ కోటా అభ్యర్థిగా బీజేపీ అధిష్టానం దాదాపుగా ఖరారు చేసినట్టు తెలుస్తుంది. అధికారికంగా ప్రకటన ఇంచుమించుగా రావాల్సి ఉంది. ఓవరాల్గా అయితే బీజేపీ తరఫున సోము వీర్రాజు గారిని దాదాపుగా పార్టీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అధికార ప్రకటన రావడం తరువాయి మరి దాదాపుగా 5 ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి బీజేపీ సోము వీర్రాజు గారు, జనసేన నుండి కొణిదెల నాగబాబు గారు, టీడీపీ నుండి కావలి గ్రీష్మ, బేదా రవిచంద్ర, బీటీ నాయుడు 5 పేర్లు కన్ఫర్మ్ అయిపోయి రేపు నామినేషన్ ప్రక్రియకి వీళ్ళంతా కూడా రెడీగా పోతున్నారు. రేపటితో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ నామినేషన్ల ప్రక్రియ రేపటితో పూర్తవుతుంది. కాబట్టి రేపు నామినేషన్ దాఖలు చేయాలంటే ఈరోజు రాత్రికి పేరు ప్రకటించాలి. ఆ పేరు గల వ్యక్తి నామినేషన్కి సంబంధించిన ఫారాలు రెడీ చేసుకోవాలి. దానికి సంబంధించిన ఏమేమైతే ఉన్నాయో పేపర్స్ అవన్నీ కూడా రెడీ చేసుకుంటే కానీ రేపు మార్నింగ్ నామినేషన్ వేయడానికి అవకాశం ఉండదు. మరి దీంతో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో
ఆశావాహుల జాబితా దాదాపుగా 20 నుండి 30 వరకు ఉన్నారు. అందరూ సీనియర్లే. 2024 ఎన్నికల్లో పొత్తులో సీట్లు కోల్పోయిన వాళ్ళు, ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, సీట్లు కోల్పోయారు. జూనియర్లకి కొన్ని చోట్ల పొత్తుల్లో క్రమంగా ఎమ్మెల్యేలు అయ్యారు. సీనియర్లకి ఒక విధంగా కంటవింపుగా ఉంది. అయినా కూడా పార్టీ అధిష్టానం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా సీనియర్ అనుభవాన్ని గుర్తిస్తారు, త్యాగాన్ని గుర్తిస్తారు. చంద్రబాబు గారు గతంలో చెప్పారు 2024లో, మీ త్యాగాల్ని మర్చిపోను, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీ త్యాగాలకు అనుగుణంగా న్యాయం చేస్తానని చెప్పి పదే పదే చెప్పిన సందర్భాలు చంద్రబాబు గారు చెప్పారు. మరి ఇప్పుడు త్యాగాలు చేసిన వ్యక్తులకి ఎమ్మెల్సీ స్థానాలు దక్కలేదు. ఏంటి పరిస్థితి? రేపటి నుంచి ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాబోతున్నాయి అనేది పెద్ద చర్చ నడుస్తుంది. వీటన్నిటికంటే దీంట్లో ట్విస్ట్ ఏంటంటే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, మరి ఆయన 2024 ఎన్నికల్లో టీడీపీ యాస్పిరెంట్, అప్పటికి ఎమ్మెల్యే. మరి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురం సీట్ ఇవ్వాలి కాబట్టి ఆ రోజు ఒక భరోసా, భవిష్యత్తులో కూటమి వస్తే ఖచ్చితంగా ఎమ్మెల్సీని చేయడానికి ఆ రోజులున్న అంగీకారం కుదిరిందనేది ఒక సమాచారం. మరి ఇప్పుడు ఈ 5గురు జాబితాలో వర్మ గారికి చోటు దక్కలేదు. ఇలా వర్మ గారు లాంటి వాళ్ళే కాదు, వర్మ గారు లాగా చాలామంది ఉన్నారు. రేపటి నుండి ఎలా ఏ విధంగా వీళ్ళంతా అసంతృప్తి బాట పడతారో, ఎవరు ఓపెన్ అవుతారో, ఎవరు లోపల మదన పడతారనేది తెలియదు. కానీ చాలామంది నాయకులు ఇప్పటికే కొంత అసంతృప్తి, ఇప్పుడు పేర్లు ప్రకటించిన తర్వాత, పేర్లు మీడియాలో వచ్చేసిన తర్వాత కూడా మరి చాలామంది నాయకులు కొంత ఆగ్రహావేశాలు, అంటే విజయవాడ కేంద్రంగా అనేక హోటల్లో ఇప్పటికే ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా విజయవాడలో కేంద్రీకృతం అయ్యి హోటళ్ళు మకాన్ చేస్తున్నారు. వారు అనుచరులకు అందరూ 1000 కలతో ఎదురు చూశారు. చంద్రబాబు గారి పేరు ప్రకటించే జాబితాలో పలానా పేరు ఉంటుందని చెప్పి ఆశించారు. కానీ ఇక్కడ మొండి చేయ కనిపించింది. ఇప్పుడు వాళ్ళంతా కూడా ఆగ్రహం దూకిపోతున్నారు. 2019 నుంచి 24 వరకు టీడీపీ అధికారంలో లేనప్పుడు, గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు అనేక ఇబ్బందులు ఎదుర్కొని పార్టీ కోసం నిలబడి ఆర్థికంగా రాజకీయంగా నష్టపోయిన నాయకులకు కూడా ఇప్పుడు ఎమ్మెల్సీలో స్థానం లభించలేదనేది వారి వాదన. మరి ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరినీ ఏ విధంగా ఒప్పిస్తారు, ఏ విధంగా ఓదారుస్తారంటే, మరి ఆశావాహులకి ఎమ్మెల్సీ స్థానాలు దక్కపోయినా ప్రభుత్వం ఇంకా 4 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి ఇప్పటికిప్పుడే బయట పెడితే వచ్చే ప్రమాదం ఆశావాహులకి కొంత అర్థమై ఉంటుంది. కాకపోతే కొంత అసంతృప్తి వ్యక్తం చేయబోతే భవిష్యత్తుకి భరోసా రాదు కాబట్టి కొంత అసహనం వ్యక్తం చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మరి వీటన్నింటినీ చంద్రబాబు నాయుడు గారు అపారమైన అనుభవం ఉంది కాబట్టి ఎవరిని ఎక్కడ ఎలా సెట్ చేయాలో వారిని కొట్టిన నాయకుడు ఆంధ్రప్రదేశ్లో కానీ దేశంలో కానీ ఎక్కడ ఉంటారు. అంత సీనియర్ అనుభవం గల నాయకుడు కాబట్టి అసంతృప్తిని అసహనంగా ఉన్న వ్యక్తులకి వారిని ఎలా జోకొట్టాలి, వారిని ఎలా మళ్ళా తమ వైపు తిప్పుకోలో చంద్రబాబు నాయుడు గారు దిట్ట అనేది అందరికి తెలిసిన విషయమే. ఎట్టకేలకు 5గురులో 1 జనసేన, 1 బీజేపీ, 3 టీడీపీ. 3 టీడీపీలో కూడా 2 వ్యక్తులు. ఈ 2 వ్యక్తులు ఒక మహిళ. యాక్చువల్గా నిన్న మొన్నటి వరకు ఈరోజు వరకు కూడా మాజీ మంత్రి పీతల సుజాత గారు కూడా ఎమ్మెల్సీ రేసులో ఉన్నారు. ఆ సామాజిక వర్గం నుండి పీతల సుజాత గారికి దాదాపుగా ఎమ్మెల్సీ టిక్కెట్టు ఎమ్మెల్యే కోటాలో వస్తుంది అనే ఒక ఆశాభావం. దాదాపుగా చంద్రబాబు నాయుడు గారికి కూడా ముఖ్య నమ్మకస్తురాలుగా అనుంగ శిష్యురాలుగా పార్టీ కోసం లాయల్గా ఉండే వ్యక్తి. ఆ సామాజిక వర్గం నుండి భర్తీ చేయాలంటే పీతల సుజాత గారిని ఎంపిక చేయడానికి దాదాపుగా పార్టీ అధిష్టానం సూత్రప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చారని కూడా సమాచారం. అయితే చివరి నిమిషంలో అదే సామాజిక వర్గం నుండి మాజీ స్పీకర్ ప్రతిభా భారతి గారి కుమార్తె కావలి గ్రేష్మని ఎంపిక చేయడంలో ఒక రాజకీయపరమైన అంశం ఉందని కూడా అంటున్నారు. మరి దీంతో పీతల సుజాత గారికి ఎమ్మెల్సీ నోటు దాకా వచ్చి మిస్ అయినట్టుగానే కనిపిస్తుంది. మరి దీంతో ఎస్సీ, బీసీ, బీటీ నాయుడు ఇట్లా ఈ బీసీలకి ప్రయారిటీ ఇచ్చే టీడీపీ మళ్ళా బీసీ సామాజిక వర్గాలకి పట్టం కట్టేలా
ఎమ్మెల్యే కోటల ఎమ్మెల్సీ అభ్యర్థుల్ని ప్రకటించారు. మరి రేపు నామినేషన్లు, మరి నామినేషన్లకి ఎవరైతే ఆశావాహులు ఉన్నారో రేపు వాళ్ళతోనే ఆ జిల్లాలకు సంబంధించిన నాయకులు ఎవరైతే అభ్యర్థులుగా ప్రకటించారో వాళ్ళ ద్వారా ప్రతిపాదించేలా కూడా ఒక రాజకీయ వ్యూహం రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది. మరి రేపు నామినేషన్ ప్రక్రియకి ఏం జరుగుతుందో చూడాలి. మరి ఇప్పటికైతే ఆశావాహాలు కొంత అసహనంగా ఉన్నా రేపటికి అది పెద్దగా బయటికి పొక్కకపోవచ్చు, కానీ అసహనాన్ని మాత్రం కొద్ది రోజుల పాటు కొనసాగించే అవకాశం ఉంది. మరి వాళ్ళని జోకొట్టి సర్దుబాటు చేసి వాళ్ళకి అధికారపరంగా రానున్న రోజుల్లో భారీగా ఎమ్మెల్సీ స్థానాలు మరింత ఖాళీ అవుతాయి కాబట్టి అప్పుడు ఖచ్చితంగా అవకాశాలు కల్పిస్తామని చెప్పి మరో భరోసా పార్టీ అధిష్టానం నుండి వచ్చే అవకాశం ఉంది. అసంతృప్తి వాదులకి కొంత ఊరట కలిగించేలా పార్టీ అధిష్టానం ఇప్పటికే ఒక కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. మరి ఏం జరుగుతుందో చూద్దాం. మరి థ్యాంక్ యూ. కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు, కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు, అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెన్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు, మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.